ఆపరేషన్ సింధూర్లో భారత్ ధ్వంసం చేసిన జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం మళ్లీ సిద్ధమైంది. పాకిస్తాన్లోని బహావల్పురాలో ఉన్న మార్కజ్ సుభాన్ అల్లా కేంద్రాన్ని కేవలం 15 నెలల్లో పునర్నిర్మించారు. భారత్ దాడులతో నష్టం జరిగిన ఆనవాళ్లు లేకుండా ఆ ప్రాంగణాన్ని మళ్లీ సిద్ధం చేశారు. అసలు ఈ స్థావరం ఎందుకంత కీలకమైంది? ఎవరి అండతో మళ్లీ నిర్మాణం జరిగింది? ఆపరేషన్ సింధూర్లో భారత్ గురిపెట్టిన జైషే మహమ్మద్ కీలక స్థావరం బహవల్పూర్లోని మర్కజ్ సుభాన్ అల్లా. 2025 మేలో భారత దాడులతో ఈ ప్రాంగణం భారీగా దెబ్బతింది. అయితే 15 నెలలు గడవక ముందే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్త మార్బుల్ పెయింట్తో భవనాలకు కొత్త రూపు తీసుకొచ్చారు. ధ్వంసమైన గుమ్మటాలను పునర్నిర్మించారు. ప్రధాన హాల్లోని దాడుల ఆనవాళ్లను సైతం తొలగించారు. ఏప్రిల్లో ఉపగ్రహ చిత్రాల్లో భారీ యంత్రాలు, నిర్మాణ సామాగ్రి కనిపించగా తాజాగా అందిన దృశ్యాల్లో పునర్నిర్మాణం దాదాపు పూర్తయినట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ పునర్నిర్మాణం వెనుక భారీగా నిధులు అందినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం చెబుతోంది. జైషే మహమ్మద్ కు పాకిస్తాన్ వ్యవస్థ నుంచి 25 కోట్ల పాకిస్తానీ నగదు వాయిదాల రూపంలో అందినట్లు సమాచారం. ఇందులో సుమారు 11 కోట్ల రూపాయలు ప్రధాన హాల్ పునర్నిర్మాణానికే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాన సముదాయానికి ఆనుకొని ఉన్న మదర్సా, అల్ సబీర్, జైషే కమాండర్ల నివాస ప్రాంతాల్లోనూ పాత నిర్మాణాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంటే భారత దెబ్బకు నేలమట్టమైన ఉగ్ర మౌలిక వసతులను తిరిగి నిలబెట్టే ప్రయత్నం సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. మార్కజ్ సుభాన్ అల్లా సాధారణ మతపరమైన ప్రాంగణం కాదు. దాదాపు 18 ఎకరాల్లో విస్తరించిన ఈ సముదాయం జైషే మహమ్మద్ కార్యకర్తల నియామకం, శిక్షణ, భావజాల ప్రచారానికి కీలక కేంద్రంగా పనిచేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 31 కార్ప్స్ ప్రధాన కార్యాలయం ఉన్న కంటోన్మెంట్ కు సమీపంలోనే ఈ స్థావరం ఉంది. పార్లమెంటుపై 2001 దాడి, పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై 2016 దాడి, పుల్వామా ఉగ్రదాడి వంటి ఘటనలతో జైషే మహమ్మద్ కు సంబంధాలున్నాయి. ఆపరేషన్ సింధూర్లో ఈ స్థావరంపై దాడి జరిగినప్పుడు జైషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. పాకిస్తాన్లో 2002లో నిషేధించినప్పటికీ జైషే కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలకు ఈ పునర్నిర్మాణం మరింత బలం చేకూరుస్తోంది. ఒకసారి ధ్వంసం చేస్తే ఉగ్రవాదం అంతమైపోదు. దాని వెనక ఉన్న నెట్వర్క్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాల్సిందే. ఆపరేషన్ సింధూర్లో కూలిన జైషే మహమ్మద్ స్థావరం 15 నెలల్లోనే మళ్లీ నిలబడటం ఇదే విషయాన్ని చెబుతోంది. బహవల్పూర్లో మళ్లీ వెలసిన ఈ స్థావరం దక్షిణాసియాలో ఉగ్రవాద ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదన్న హెచ్చరికగా నిలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.